హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనము కొత్త ఏఐ టూల్తో అయితే మీ ముందుకు వచ్చాను. అది వచ్చేసి డీప్ సీక్. డీప్ సీక్ ఇప్పుడు వచ్చేసి అదర్ ఏఐ టూల్స్కి కాంపిటీటర్గా అయితే కనుక మార్కెట్లోకి వచ్చింది. సో ఈ డీప్ సీక్ అనేది అసలు ఏంటి, కంపెనీ ఎవరి రిలేట్ కంపెనీ, అండ్ ఎటువంటి సొల్యూషన్స్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒకసారి మనకి చూద్దాము. సో నేనైతే కనుక ఇక్కడ డీప్ సీక్ అనేది వాళ్ళ వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్. ఈ డీప్ సీక్లో ఏంటంటే కనుక నేను వచ్చేసి న్యూ వర్షన్స్ అయితే కనుక అప్డేట్ అవుతూ వచ్చాయి అనమాట. సో వీళ్ళు ఈ డీప్ సీక్స్లో అసలు ఏమేమి చేస్తున్నారు, ఏంటి అసలు, దేని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఈ కంపెనీ ఏ కంపెనీ రిలేటెడ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు డీప్ సీక్ వచ్చేసి ఇది ఒక చైనీస్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారనమాట ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కనుక ఈ బిగ్ డేటా టెక్నాలజీస్ బేస్ చేసుకునేసి ఆ డెవలప్మెంట్ అనేది అయితే కనుక జరిగిందని చెప్తున్నారు. అండ్ ఇది ఒక్కటే కాకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కూడా వీళ్ళు ఈ డీప్ సీక్ అనే దాన్ని ఇంక్లూడ్ చేయడానికి అయితే కనుక చూస్తున్నారు. లైక్ మార్కెటింగ్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, అండ్ అదర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి చూస్తున్నారు అనమాట. సో అండ్ అట్ ది సేమ్ టైం మీరు చూసుకున్నారనుకోండి, ఈ డీప్ సీ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ ఏ డిజైన్కి ఏ అంటే ఏ సెక్టార్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చూసుకుంటే కంప్లీట్గా బిజినెసెస్ కావచ్చు, లేదా ఇండివిజువల్ లెవరేజెస్ కావచ్చు, ఎవరైతే కనుక డేటా అనాలిసిస్ చేయాలనుకుంటున్నారో, లేదా డెసిషన్ మేకింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఆటోమేషన్ రిలేటెడ్ కావచ్చు, అండ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ కోసం అనేసి మనం ఏంటంటే కనుక ఈ డీప్ సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అయితే కనుక యూస్ చేస్తుంటాం, రైట్? లైక్ మనం చాట్ జీపీటీ లాగా ఏదైతే ఉందో సేమ్ అలానే ఉంటుంది, బట్ డిఫరెంట్ మోడల్లో అయితే కనుక ఇది వర్కౌట్ అవుతుంది. సో ఒకసారి ఇంకా మనకి స్టెప్ బై స్టెప్ చూసుకుంటే కనుక ఇక్కడ దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా కొంచెం ఇన్డెప్త్ ఆఫ్గా వెళ్దామనుకోండి. ఇక్కడ చూసారనుకోండి, డేటా అనాలిసిస్ ఇన్సైట్. DeepSeek AI can process large volume of data to uncover patterns, trends, and actionable insights. This is especially for business looking to make data-driven decisions. సో డేటా అనాలిసిస్ ఎవరైతే కనుక ఇన్సైట్ చేయాలనుకుంటున్నారో ఈ డీప్ సీక్లో వచ్చేసి ఇది ఫ్రీ వర్షన్ అయితే కనుక నాకు తెలిసినంత వరకు అయితే కన్సిడరబుల్ అవ్వకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు టేక్ ది ప్రీమియం వర్షన్ ఫర్ దిస్ బిజినెస్ పర్పస్ అయితే కనుక. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, సో బిజినెస్ రిలేటెడ్ కానీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ డెసిషన్స్ డేటా డ్రివెన్ డెసిషన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ డేటా అనాలిసిస్ ఇన్సైట్స్ చూసుకునేసి దాని యొక్క అప్డేట్స్ ఇవ్వడానికి ఈ డీప్ సీక్ అయితే కనుక హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి మార్కెటింగ్ అండ్ కస్టమర్ ఇన్సైట్స్. డీప్ సీక్ ఆఫర్స్ టూల్స్ ఫర్ అనలైజింగ్ కస్టమర్ బిహేవియర్, ప్రిడిక్టింగ్ ట్రెండ్స్, అండ్ ఆప్టిమైజింగ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్. సో బేసికల్గా ఎవరైనా సరే మన మార్కెటింగ్ కస్టమర్స్ చూసుకుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, కస్టమర్స్కి ఆ ప్రోడక్ట్ నచ్చుతుందా లేదా, ఎంతవరకు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యేసి విత్ ప్రోడక్ట్స్ మళ్ళీ వచ్చి కొనే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ జనరల్గా మనము చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కిరాణా షాప్ ఉందనుకుందాం. ఆ కిరాణా షాప్లో ఏంటంటే కనుక ఎవ్రీ టైం పర్సన్ బిహేవింగ్ కావచ్చు, వాళ్ళని లేదంటే కనుక వాళ్ళు మాట్లాడే వే కావచ్చు, తను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, సో ఆ విధంగా అట్రాక్ట్ అయ్యేసి మళ్ళీ ఎప్పుడైతే కనుక కస్టమర్స్ అనేది రిపీటెడ్గా వస్తుంటారో అక్కడ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. ఇది కూడా అంతే. మార్కెటింగ్ అండ్ కస్టమర్ ఇన్సైట్. మార్కెటింగ్లో కస్టమర్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి అందరికీ తెలిసిందే, బట్ స్టిల్ ఈ డీప్ సీక్ ఏదైతే ఉందో అది కస్టమర్ డేటా బిహేవియర్ కానీ ప్యాటర్న్స్ కావచ్చు అనాలిసిస్ చేసుకునేసి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ప్రిడిక్ట్ చేసినది మన క్యాంపెయిన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ డీప్ సీక్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు. దట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్, ఫినాన్షియల్ అనాలిసిస్. సో డీప్ సీక్ అనేది
రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, ఫ్రాడ్ డిటెక్షన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఫినాన్షియల్ అనాలిసిస్లో ఒక పార్ట్ కావచ్చు. సో ఈవెన్ ఈ డీప్ సీక్ అనేది ఆ ఫినాన్షియల్ అనాలిసిస్ కూడా అదే చేస్తుంది, అప్డేట్ చేయడము, నీకు ఇన్పుట్ ఇవ్వడము, ఎక్కడెక్కడ బ్లాక్ అవుతుంది, ఎక్కడెక్కడ మీరు అలర్ట్గా ఉండాలి అని చెప్పి చేసే దాంట్లో కూడా ఈ డీప్ సీక్ అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అదొకటి. సో హెల్త్ కేర్ అప్లియన్సెస్ అనమాట. హెల్త్ కేర్ అప్లియన్సెస్ అంటే మీకు తెలిసిందే, మెడికల్ కావచ్చు, డేటా అనాలిసిస్ కావచ్చు, పేషెంట్స్ కావచ్చు, డయాగ్నైజ్ చేస్తున్నది కావచ్చు, లేదంటే పర్సనల్ ట్రీట్మెంట్ రికమెండేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే హెల్త్ కేర్ రిలేటెడ్ కిందికి వస్తుంది. కాబట్టి ఈ డీప్ సీక్ అనేది ఈ డేటా అనాలిసిస్ కూడా మనకి మెడికల్ ఫీల్డ్లోకి అయితే కనుక ఎంటర్ అయిపోతుంది అనమాట. సో జనాలు ఏంటంటే కనుక అనాలిసిస్ చేసుకుంటూ ఒకసారిగా వర్క్లో ఉండి అనాలిసిస్ చేయకుండా ఎవరైతే నెగ్లిజెన్స్గా చూపిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డీప్ సీక్ ఒక అప్డేట్ వల్ల కూడా వాళ్ళ జాబ్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆటోమేషన్. డీప్ సీక్ టూల్స్ క్యాన్ ఆటోమేట్ repetitive tasks such as data entry, report generations, and customer support, saving time and reduces. ఈ ఆటోమేషన్లో ఎప్పుడైతే కనుక మనకి ఆటోమేటిక్గా అదే వర్క్ చేసుకోవడము, అదే రిప్లై ఇవ్వడము, అదే అప్డేట్ చేసుకుంటూ ప్రాసెస్ చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఆటోమేషన్లో జరుగుతూ ఉంటాయి. సో డీప్ సీక్లో కూడా టాస్క్ వాళ్ళు అయితే కొన్ని టాస్క్లు ఇచ్చారు, ఆ టాస్క్లు అయితే కనుక చేయడానికి చూస్తున్నారు. We'll go for the next one, natural language processing, NLP. NLP capabilities can be used like sentiment analysis, chatbots, and language transitions. సో లాంగ్వేజ్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది మీరు ఒక లాంగ్వేజ్ని అండర్స్టాండింగ్ చేసుకునేసి దాన్ని ప్రాసెస్ చేయడాన్ని ఎన్ఎల్పి అంటారు ఇక్కడ. బట్ ఏంటంటే ఇక్కడ టాస్క్ ఏవైతే ఉన్నాయో, సెంటిమెంట్ అనాలిసిస్, ఇలా చాట్ బాట్స్ కావచ్చు, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఈ డీప్ సీక్ అనేది హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. ప్రిడిక్టివ్ అనలిటిక్స్. AI can predict future outcomes based on historical data, which is useful for industries like retail, finance and logistics. ఈ ప్రిడిక్టివ్ అనాలిసిస్ అనేది ఒక్క రీటైల్, ఫైనాన్స్ అండ్ లాజిస్టిక్స్ ఒకటే కాకుండా ఈవెన్ అది స్టాఫింగ్లో కావచ్చు, హెచ్ఆర్ రిక్రూట్మెంట్లో కావచ్చు, అండ్ అదర్ సెక్టర్స్లో కూడా ఇట్ హెల్ప్స్ టు ప్రిడిక్ట్ అండ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద హిస్టారికల్ డేటా బేస్ చేసుకొని చూసుకోవడం కంటే ఇలాంటి లైవ్ ఏవైతే ఉన్నాయో అది చేసుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో హౌ కెన్ యూ యూజ్ డీప్ సీక్? టు యూస్ డీప్ సీక్ టూల్స్ యూ నీడ్ typically